అడుగుతారండి, అడుగుతారు కానీ ఎవరు పాటించరు. అదే సినిమా. మొత్తం అడుగుతారు, అడిగినప్పుడు మనం చెప్తే పాటించరు. పాటించకపోగా ఆ సినిమా కూడా చెప్పారంట దిల్ రాజు గారు, అది ఆడింది కదా, ఏదో ఒక సినిమాలో ఆడేసిన సినిమా ఉంటుంది, ఎక్కడో ఒకటి ఆ ఒక్క సినిమానే ఉంటుంది, ఆ సినిమా ఆడిందిగా, సో మనది ఆడుద్దనే హోప్స్తో సినిమా తీస్తారు. సో అందుకే చెప్పడానికి కూడా నేను ఆలోచిస్తాను. మరీ ఇక క్లోజ్గా ఉన్నోళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడచ్చు. అయితే కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, వాళ్ళకి మాత్రం నిర్మోహమాటంగా చెప్తారంట కదా, మీరు చేతులు కాల్చుకోకండి, ఆ స్టోరీ చెయ్యొద్దు అని చెప్తారు. బట్ వాళ్ళు కూడా కొందరు వింటారు, దాన్ని పట్టుకొని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. రాజు గారికి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో, ఎంత ఇష్టం ఉందో, ఎంత జడ్జిమెంట్ కేపబిలిటీస్ ఉన్నాయో, రాజుగారు అప్పుడప్పుడు చాలా కొన్ని కఠోరంగా కూడా ఉంటారని విన్నాను. అంటే కొన్ని డెసిషన్స్లో వెరీ ఫర్మ్, డైరెక్టర్ మాట కూడా వినరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఇది వెళ్ళాలంటే ఇది ఇలాగే వెళ్ళాలి, ఇందులో ఈ పాయింట్ ఉండకూడదు అంటే ఉండకూడదు, అంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ కంపల్సరీగా తీసుకుంటారంట. ఇది నిజమేనా? అంటే తీసుకోవాలండి. తీసుకోకుండా ఏమవుతుందంటే, నేను ఎప్పుడు ఎవరితోనైనా మా టీంతో ఎప్పుడు మాట్లాడేది, ప్రతి సినిమా దగ్గర అందరికి చెప్పేది ఒకటే చెప్తాను, మాకే కాదు ఇది ఎవరికన్నా, సినిమా సక్సెస్ అవుతూనే ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోకి కానీ, ఆ సినిమాకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మాకు కానీ, మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ, కింద సినిమా వేసే ఎగ్జిబ్యూటర్లకు కానీ అందరికీ సక్సెసే కావాలి. మనం ఏమి ఒక రాంగ్ స్టెప్ వేసి ఒక ఫ్లాప్ సినిమాకి పంపించే పరిస్థితి ఉంటే ఎందుకు తీయాలి? సో సక్సెస్ఫుల్ సినిమా వెళ్తేనే ఇంతమందికి ఉపయోగం. సో ఆ సక్సెస్ఫుల్ సినిమా కోసమే ఎవరితో ఫైట్ చేసినా, ఎవరితో చెప్పినా, ఎక్కడ నా మాటలు అనిపించుకున్నా అదొకటే టార్గెట్ కోసం. బట్ ఎవరికి వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, ఆ సినిమా వాళ్ళ పాయింటే రైట్, రాజుగారు చెప్పింది రైట్ కాదు కరెక్ట్ అంటారు. అక్కడ ఏంది, అక్కడ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఫైనల్గా ఎవరు తీసుకోవాలి? యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవాలి, ఎందుకంటే నా డబ్బు ఇన్వాల్వ్ అయింది. ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. ఇప్పుడు హీరో కానీ, డైరెక్టర్ కానీ, అందరిది కానీ అక్కడికి సినిమా రెడీ అయ్యే టయానికి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో మటుకు ప్రొడ్యూసర్ నేను కాల్ చెప్పాలి, ఓకే, లేకుంటే కష్టం. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? ఏదన్నా సినిమా జగడం. ఓకే. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్, అంటే ఆల్మోస్ట్ దిల్ ఆర్య ఒక 4-5 years స్ట్రాంగ్ బాండ్ అయ్యాం. ఆర్య తర్వాత మా కాంబినేషన్ బన్నీ నేను సుక్కు చేయాల్సింది. అది తను చాలా కష్టపడ్డాడు, స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ వినగానే భయం వేసింది, ఏదో తప్పుగా వెళ్తుంది. అయితే నేను ఇమీడియట్లీ డెసిషన్ చెప్పకుండా బన్నీ విన్నాడు, బన్నీ కూడా సేమ్ ఫీల్ అయ్యాడు. సో మేమిద్దరం సుక్కుకు చెప్పాలి, ఎందుకంటే మా ముగ్గురు మధ్యలో ఒక బాండేజ్ ఉంది. ఆయన సుక్కు గురించి మాకు తెలుసు, ఏదైనా ఫిక్స్ అయితే తను బయటికి తీసుకురావడం కష్టం. అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ రైటర్, తను కొత్తగా చెయ్యాలి, అందుకే ఆర్య వచ్చింది. ఆర్య వచ్చిందంటే తను అంత కొత్తగా ఆలోచించాడు కాబట్టి ఆ రోజు ఆర్య వచ్చింది. దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు అని అంత కాన్వర్సేషన్కి వెళ్ళిపోయాం. అదిగా సుక్కు అని అంటే, సో రాత్రికి రాత్రి తను షిఫ్ట్ అయ్యి ఆ సినిమా ఫైనల్ చేశాడు. మళ్ళీ మా రిలేషన్స్ పాడవద్దని ఆ ఓపెనింగ్కు బన్నీ నేనే వెళ్ళాం, జగడం ఓపెనింగ్కి. ఆ సినిమా మీరు అన్నట్టే పోయింది. సో మీ డెసిషన్, మీ జడ్జ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి సెన్సార్ ప్రాబ్లం వస్తే కూడా నేనే వెళ్ళి నేను మాట్లాడి సుక్కుని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్కి ఆయనకు కూడా ఏదో గ్యాప్ వస్తే, అంటే నేను అదే చెప్పేది, ప్రొఫెషనల్ డిసిషన్స్ ఇస్ డిఫరెంట్, వ్యక్తిగతమైన రిలేషన్ ఇస్ డిఫరెంట్. నేను సాధ్యమంత మటుకు ఆ రిలేషన్లో పాడు కాకుండా ట్రావెల్ కావాలని ట్రై చేస్తాను, బట్ అది 100%